టీచర్లకు కాలేజీ వాసులకు అలాగే ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవడానికి ముందుకు వచ్చినటువంటి వినాలే రమేష్ గారికి మన సహకరించిన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు జిల్లా సందర్భంగా వారికి శుభాకాంక్షలు చేస్తున్నాం. పిల్లలు అంటే గతంలో మన దేశాన్ని మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. మన దేశం యొక్క సంపదను చాలా వరకు వాళ్ళు ఆ సమయంలో దోచుకెళ్ళారు. అంటే మన దేశాన్ని విదేశీయుల నుంచి పరిపాలించారు. తెలుసా విషయము? తెలుసా? ఎవరు పరిపాలించారు మన దేశాన్ని? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అవునా? ప్రస్తుతం మన దేశం పేరు ఏంటి? అయితే మన దేశాన్ని విదేశీయులు పరిపాలించే సందర్భంలో నేతా సుభాష్ చంద్ర గొప్ప వ్యక్తులు, అలాగే గాంధీజీ గారు గొప్ప వ్యక్తులు ఏం చేసిన ఒక పోరాటాన్ని ఏర్పాటు చేసి ప్రజలు చేతలు చేసి స్వాతంత్రం ఇవ్వడానికి విశేషంగా కృషి చేశారు. ఈరోజు మనం అనుభవించేటువంటి ఈ స్వతంత్ర పోరాటం మొత్తం కూడా వాళ్ళు చేసేటువంటి త్యాగ ఫలితము. వేలాది మంది ప్రజలు ఆ రోజు రక్తదానం చేస్తే మన దేశానికి ఏమొచ్చిందమ్మా? స్వాతంత్రం వచ్చింది. అవునా కదా? మరి అలాంటి దేశం మనం ఉన్నాం ఈరోజు. అవునా? మన స్థితిగతులు మన జీవన విధానం మొత్తం కూడా మారింది. మారదమ్మా లేదా? ఈరోజు మనమే పరిపాలన చేసుకుంటున్నాం. అవునా కదా? కాబట్టి మీరు రేపు సమాజానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులు కావాలంటే బాగా చదవాలి. అవుతా? బాగా చదవాలి. అయితే మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు నేను అనుకుంటున్నాం టీచర్లు కావచ్చు, హెడ్ మాస్టర్లు కావచ్చు, కాన్వాసులు ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్ లేవుండేవి కావు. మొత్తం ఏమిటి అప్పుడంతా కూడా గవర్నమెంట్ స్కూల్ లేవు. అక్కడి నుంచి మీలాగే చదివి ఈ స్థాయికి వచ్చాను. మీరు కూడా గొప్ప గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అవుతారా కదా? ఏమవుతుంది పెద్దగా పోతే? వెరీ గుడ్. అంటే మీరంతా కూడా సమాజానికి సేవ చేసే వ్యక్తులుగా మారుతారా? మీ దగ్గర డబ్బున్నా, తర్వాత ఇంకా ఏమైనా ఆస్తులున్నా, మీ దగ్గర వస్తువులున్నా తీసుకపోవడం ఎవరో గుంజుకోవచ్చు, అమ్మ లాక్కోవచ్చు. అదే చదువుంటే ఎవరు లాక్కుంటారా? ఏమో మీ చదువు అనేది మీకు సంపద, మీకు డబ్బు కట్టి విలువైనది. ఏది? ఒక రింగ్ పెట్టుకున్నాం అనుకో, లేకపోతే మీ తమ్ముడు మీ చెల్లెలు అని చేసుకుంటారు, తీసేసుకుంటారు. అమ్మ బాగుంది ఇచ్చేసేయండి. అవునా కదా? అదే మీ చదువు తీసుకుంటారా? మరి నువ్వు గొప్ప సమాజాన్ని అంటే మంచి మంచి వ్యక్తులు తయారు చేయాలంటే నీ యొక్క కృషి ఉండాలా వద్దా? మీ కుటుంబం బాగుండాలంటే కూడా బాగా చదవాలమ్మా, గొప్పగా చదవాలి. ఏమా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా, ఏమో పేదరికంలో ఉన్నా చదువు అన్నింటినీ కూడా చేస్తాం, వాటిని నెట్టేస్తాము. కాబట్టి చదువుకు ఫస్ట్ మీరు ఏం చేయాలి? తర్వాత ఆటలకు కూడా మీరు ఏం చేయాలమ్మా? చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలి. మీరు ఆరోగ్యం ఉండాలి అవుతా? మేము కూడా మీలాగే చదవమ్మా. ఇక్కడే ఉస్మాన్ చదివాను, ఇక్కడే ఎంఎస్సి, ఇక్కడే PhD చేశాను. నా పేరు డాక్టర్ భాగ్యకిరణ్. 1,00,000 మంది విద్యార్థులు పోలీసు విద్యార్థులు జరిగింది 31 సంవత్సరాలుగా. కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ చెప్పే ప్రతి టీచర్ కూడా మీ బాగా కోసం మీకు ఒకవేళ అవసరం వచ్చి దండించాల్సి వస్తే కూడా అంటే దెబ్బ తగలకుండా ఏమో మీకు అప్పుడప్పుడు చిన్న చిన్నగా దండిస్తూ ఉంటారు. అదంతా ఎందుకోసం? మీ జీవితాలు బాగుపడడం కోసం. అర్థమైందా? కాబట్టి మీరు బాగా చదవాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట నావుతా? తల్లిదండ్రులు ఎంత ముఖ్యమైన టీచర్లు కూడా మన గౌరవం చెప్పే టీచర్లు కూడా మనం చేయాలమ్మా, గౌరవం చేయాలి. వాళ్ళని చూసి మనం నేర్చుకొని భవిష్యత్తు గొప్ప పునాది వేయాలంటే మా బాధ్యతలు ఏదైతే ఉందో ఏమో బాగా ఎదగాలి. ఎదగంటే మంచిగా చదవాలి. చదివి జ్ఞానం పెంచుకొని ఏమో మన కుటుంబానికి, మన దేశానికి మీరు మనస్ఫూర్తిగా ఉపయోగపడుతుంది. మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఈరోజు అంటే పుస్తకాలు చదవాలంటే కొన్ని సాధారణంగా గవర్నమెంట్ స్కూల్లో సార్ చెప్పినట్టు కొన్ని వస్తే లేకపోవచ్చు. కాబట్టి రమేష్ రెడ్డి గారు కొంత మీకు చేయాలి, మంచి పుస్తకాలు ఇవ్వాలి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందమ్మా. కాబట్టి మీకు గుర్తున్నాడా రమేష్ అన్న? చూసి ఎప్పుడన్నా మీరు చూసిరా? చూసి ఎప్పుడో చూసాం, పలకరించండి అన్నను. ఓకేనా? బాగా చదవండి అమ్మా. ఎప్పుడు భయపడద్దు, ధైర్యంగా ముందుకెళ్ళాలి. మీ జీవితాశయంతో డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ ఏదైతే ఉందో భయపడకుండా మీరేదమ్మా కష్టపడి చదివి పెద్ద కలెక్టర్ కావాలి. అవుతారా కదా? కాబట్టి నాకు ఆ సంతోషం ఉంది, మీరు అవుతారని నమ్మకం నాకుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అవ్వాలని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.